హ్యూమనాయిడ్ రోబో అంటే హ్యూమనాయిడ్ రోబో ఒకటి కాదన్నది మనం తెలుసుకుందాలి. ఎందుకంటే ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రస్తుతం మనుషుల్లో పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నమాట. హ్యూమనాయిడ్లు మనుషుల్లో పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. మనుషులతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాయి అనమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. అంటే మనుషుల్లో పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్న హ్యూమనాయిడ్లు. ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2024లోనే $3.28 బిలియన్, 2032 నాటికి ఇది $66 బిలియన్ చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారత హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ విలువ 1,275 కోట్లు. అంటే భారత్లో హ్యూమనాయిడ్ మార్కెట్ విలువ, రోబోల మార్కెట్ విలువ 1,275 కోట్లు మాత్రమే. మొత్తం 8,000 రోబోలలో హ్యూమనాయిడ్లు 10% వరకు ఉంటున్నాయి. అంటే రోబోలు వేరు, హ్యూమనాయిడ్ రోబోలు వేరు. రోబోలు అంటే మామూలు పనిచేస్తే, హ్యూమనాయిడ్ రోబోలు అంటే మానవుడికి కొద్దిగా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం 8,000 రోబోలలో హ్యూమనాయిడ్లు 10% ఉంటాయి. ఏటా 25% రోబోలు తోడవుతున్నాయి అన్నమాట హ్యూమనాయిడ్ రోబోలు. 2030 నాటికి భారత్లో 50,000 హ్యూమనాయిడ్ రోబోలు ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. మన హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ 2035 నాటికి 12,750 కోట్లు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. భారత్లోని హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2035 నాటికి 12,750 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చైనా కంపెనీ యూబీటెక్ వృద్ధుల సంరక్షణకి, బోధన కోసం ప్రత్యామ్నాయంగా హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తుంది అనమాట. చైనా కంపెనీ యూబీటెక్ వృద్ధుల కోసం, బోధన కోసం ప్రత్యేకంగా హ్యూమనాయిడ్ తయారు చేస్తుంది అనమాట. యుఎస్ టెక్నాలజీ సంస్థ ఎజిలిటీ రోబోటిక్స్ తయారు చేసిన డిజిట్లు వస్తువులను తీసుకోవడం, ప్యాక్ చేయడం వంటివి కూడా చేస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఓషన్ 1 సముద్రంలో ప్రమాద ప్రాంతాల భూగోళం పలుకుతీతకు చక్కగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఈ హ్యూమనాయిడ్ రోబోలు. హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగం ఖరీదైన వ్యవహారం. చైనాకు చెందిన యూనిటరీ జీవన్ ధర 13 లక్షల దాకా ఉంది. భారత రోబోలు ఆప్టిమస్ లేదా యూనిటరీ జీవన్ లాగా స్వేచ్ఛగా కదలవు. భారత్లో రోబోలు బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు. రోబోలకు 5G వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కావాలి. భారత్లో పూర్తి స్థాయిలో 5G విస్తృతంగా లేదు. అయితే మన యాడ్వర్క్ భారీ ప్రణాళికలు, DRDO రక్షణ పనులు, భారత సైన్యం ఈ రంగంలో పోటీ పడి పనిచేస్తున్నమాట. ఖర్చు వంటి సవాలు ఉన్నప్పటికీ అసాధారణంగా భారత్లో మార్కెట్ ఉంది హ్యూమనాయిడ్. ప్రభుత్వ మద్దతు కూడా ఉందన్నమాట. అలాగే హ్యూమనాయిడ్ రోబో ఒకటి కాదు. దీనికి ప్రశ్నకు సమాధానం అవును కాదు కూడా అనొచ్చు. హ్యూమనాయిడ్లని రోబోలే, కానీ రోబోలని హ్యూమనాయిడ్లు కావు. రోబో యంత్రమైతే హ్యూమనాయిడ్ మానవ యంత్రం. రోబో యంత్రమైతే హ్యూమనాయిడ్ మానవ యంత్రం. రోబో ఏ ఆకారంలోనే ఉండొచ్చు. హ్యూమనాయిడ్ మాత్రం కృత్రిమత ప్రత్యేక మానవ నైపుణ్యాలను, మానవ ఆకృతిని కలిగి ఉంటుంది. ఫ్యాక్టరీలో కారు భాగాలు జోడించే సాధారణ రోబోలు లేదా నేలను శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోలతో పోలిస్తే ఈ హ్యూమనాయిడ్ రోబోలు చాలా వైవిధ్యమైనవి. ఇవి కష్టమైన పనులు సైతం చేయగలవు, మనుషులతో మాట్లాడగలవు, కొత్త పరిస్థితులకు అలవాటు పడగలవు. వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి రూపం మనుషులకు సౌకర్యంగా అనిపించడం. హ్యూమనాయిడ్ రోబోలు మనుషులే పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటాయి. మనుషులతో ఇవి ప్రపంచం అర్థం చేసుకుంటాయి. వాటిలోని సెన్సార్లే వాటి పంచేంద్రియాలు. గదికి 3Dలో చూడడానికి, వస్తువులను గుర్తించడానికి 3D కెమెరాలు, లైడార్ సహాయపడతాయి. గిరోస్కోప్లు, యాక్సిలేటర్లు వీటి నడకను బ్యాలెన్స్ చేస్తాయి. ఫోర్స్ సెన్సార్లు వస్తువులను అవి పగలనంత సున్నితంగా పట్టుకోవడానికి తోడ్పడతాయి. ఫోర్స్ సెన్సార్లు అన్నమాట. అలాగే విజన్ సెన్సార్లు ముఖాలను గుర్తించడానికి, దారులు కొనుక్కోవడానికి ఉపకరిస్తాయి. హ్యూమనాయిడ్లను మైక్రోఫోన్తో మాటలు విని అర్థం చేసుకోగలవు. మోటార్లు, యాక్చుయేటర్లు వంటి కండరాలు శక్తివంతమైన కంప్యూటర్ సెన్సార్ నుండి వచ్చే సమాచారం వేగంగా ప్రాసెస్ చేస్తాయి. అందువల్ల హ్యూమనాయిడ్లు తక్షణం ఆలోచించి పనిచేయగలరు. బ్యాటరీతో ఇవి 5 గంటల వరకు పనిచేస్తాయి. కానీ నడిచి హ్యూమనాయిడ్లు చాలా శక్తి అవసరం. వీటిని ఇంటర్నెట్ అనుసంధానం చేస్తారు. హ్యూమనాయిడ్స్ మన దేశం తయారు చేస్తాం కూడా. తయారు చేస్తుంది. తొలిసారిగా బిట్ పిల్లాని అక్యూట్ అనే హ్యూమనాయిడ్ని ప్రాణప్రతిష్ఠ చేసింది అన్నమాట. తొలిసారిగా ఇస్రో, DRDO, రిలయన్స్ వంటివి ఈ రంగంలో విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కృత్రిమేధ, సెన్సార్లు వంటి స్మార్ట్ టెక్నాలజీలు హ్యూమనాయిడ్ మెదడుకు మేత. ఈ మేతకు అవసరమైన కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా, US, జర్మనీపై ఆధారపడకుండా
పూర్తి స్థాయిలో తయారీ చేయబడితే అంతర్జాతీయంగా హ్యూమనాయిడ్ రోబోట్ రంగంలో భారత్ పోటీకి పడే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నారు. టెస్లా కంపెనీ అయితే ఎలాన్ మస్క్ కనీవీరి ఎరుగను అంటూ ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు. అందులో ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ ఇంటి పనులు చక్కగా చెక్కబెట్టి చేస్తుంది. వంగి చెత్త బ్యాగ్ను తీసి డస్ట్బిన్లో పడేస్తుంది. ఒక చేత్తో బ్రష్, ఇంకో చేత్తో డస్ట్ ప్యాక్ ఉపయోగించి టేబుల్ శుభ్రం చేస్తుంది. టిష్యూ పేపర్ రోల్ నుంచి చిన్న ముక్కను లాగి తీసుకుంటుంది. స్టవ్ మీద గిన్నెలో కూరగాయలను గరిటతో కలిగి తిప్పుతుంది. గచ్చును తుడుస్తుంది. ప్రశాంతంగా సూచనలు పాటిస్తూ ఇకమైన పంద అమ్మగారు అని మన పాతకాల పని మనిషిల తర్వాత ఆదేశాల కోసం చూస్తుంది. త్వరలోనే మార్కెట్లో రానున్న ఈ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ ధర దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనుషులు లాంటివి హ్యూమనాయిడ్లు వచ్చేసాయి. ఇలాంటివి చాలా దేశాల్లో ఉన్నాయన్నమాట. హ్యూమనాయిడ్ రేసులో దేశీయ కంపెనీలు చురుగ్గా పాల్గొంటున్నాయి భారతదేశం అనమాట. మెక్స్ రోబోటిక్స్, స్వాయా రోబోటిక్స్, ఇన్వెంటో రోబోటిక్స్, సిరెనా టెక్నాలజీ, ఇన్స్టాన్ నెక్స్ట్ జెన్ తదితర సంస్థలు వీటి తయారీలో ఉన్నాయన్నమాట. షాపులు, ఫ్యాక్టరీలు, కస్టమర్ సేవల కోసం అహ్మదాబాద్ చెందిన కోడి టెక్నాలజీ ల్యాబ్ తయారు చేసిన స్కంద 2024 రంగప్రవేశం చేసింది. షాపుల్లో స్టాక్ నిర్వహణ వంటి పనులు కూడా ఇది చూసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టిన నోయిడాకు చెందిన యాడ్ వర్బ్ టెక్నాలజీస్ ఫ్యాషన్, రిటైల్, ఎనర్జీ రంగాల్లో వాడేందుకు హ్యూమనాయిడ్లను తీసుకొస్తుంది. ఉత్పత్తులను అసెంబ్లీ చేయడం, గిడ్డంగులు, వస్తువులను తీసుకెళ్లడం వంటి క్లిష్టమైన పనులు కూడా చేస్తుంది. ప్రమాదకర మిలిటరీ పనుల కోసం DRDO స్వాయా రోబోటిక్స్తో కలిసి 2025 నాటికి హ్యూమనాయిడ్ డ్రోన్ను పరిచయం చేయనుంది. ఇది 24 విధాలుగా కదలికగలదు. 3Dలో ప్రాంతాలను మ్యాప్ చేయగలదు. బాంబులు నిర్మించగలదు. ప్రమాదకర ప్రాంతాలకు సమాచారం సేకరించగలదు అనమాట. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష మిషన్లను సహాయపడేందుకు వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబో కూడా తయారు చేసింది. ఈ విధంగా భారత్లో కూడా హ్యూమనాయిడ్ రోబోలు తయారవుతుందన్నమాట. దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా భవిష్యత్తు వీడియోలు ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.